Hello everyone, welcome to Leelas of Technologies. This is Madhu. So in this video, we are discussing how to create string literals and bytes literals. So how to create string literals. String is nothing but a group of characters enclosed within a double quotes. సో ఇప్పటి వరకు మనం ఏంటి అంటే సి లాంగ్వేజ్ అవనివ్వండి, C++, జావా అవనివ్వండి, మీరు యూజ్ చేసే ఆ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా స్ట్రింగ్ అనగానే సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్ కదా. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ బై యూజింగ్ how many ways to create a string in Python? So by using single quotes. By using single quotes, by using double quotes. So by using triple quotes. So మీరు మూడు రకాలుగా క్రియేట్ చేయొచ్చు, బై యూజింగ్ సింగిల్ కోట్స్ అండ్ బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్ అండ్ బై యూజింగ్ డబుల్ కోట్స్. సో మూడు ఒకటే, ఓకేనా. సో బట్ ఇక్కడ చూడండి, సింగిల్ కోట్స్ అన్నాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్ బిల్ట్ ఇన్ క్లాస్. సో ఇక్కడ డబుల్ కోట్స్ అన్నాం కదా, యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ మాడ్యూల్, బై స్ట్రింగ్ మాడ్యూల్, స్ట్రింగ్ లిటరల్. So here is a multi-line string. It is a multi-line string. So if you are to create a multi-line string, then we should go for triple quotes. So ఇప్పుడు one by one చూద్దాం. So open Python interpreter. So go to command prompt. So Python or Py, you have to type and press enter. So it goes to Python interpreter. Okay. First of all, x equal to, we have to take a single quote, some John. Okay. So type of x. సో హియర్ టైప్ అనేది వన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఆ ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క టైప్ ఏంటని చెప్తుంది, ఓకేనా. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఎస్టిఆర్. సో ఇది స్ట్రింగ్ క్లాస్ ఎస్టిఆర్. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోడ్స్, సో జనరల్గా వై ఈక్వల్ టు మనం ఏమంటున్నాం డబుల్ కోడ్స్, సంథింగ్ మిల్లర్. సో టైప్ ఆఫ్ వై, it is also a string class. Okay. So if you are defining multi-line string, for example x equal to, I want to write so welcome. సో నెక్స్ట్ లైన్లోకి వద్దాం అనుకుంటే, ఓకేనా, మీరు లైన్ కంటిన్యూషన్ క్యారెక్టర్ వాడాలి. బట్ అది కూడా మీకు ఏంటి ఒక లైన్లోనే వస్తుంది. బట్ నాకు మల్టీ లైన్లో డేటా కావాలి, మల్టీ లైన్ లైక్ పారాగ్రాఫ్ యూ వాంట్ టు రైట్. సో నేను డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఆ సింగిల్ కోడ్స్ ఓపెన్ చేసి సమ్ మ్యాటర్ రాసిన తర్వాత ఎంటర్ అంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది. సో యూఎఫ్ ఎండ్ ఆఫ్ ది లైన్ వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్ సింటాక్స్ ఎర్రర్. సో మీరు ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ మల్టీ లైన్ స్ట్రింగ్ రాద్దాము అనుకుంటే, సో గో ఫర్ 1 2 3 ట్రిపుల్ కోట్స్. మీరు సింగిల్ కోట్స్ 3 సార్లైనా ఓపెన్ చేయొచ్చు, లేదా డబుల్ కోట్స్ 3 సార్లైనా సరే ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎంటర్ అని ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎంటర్ అనొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ 3 డాట్స్ వచ్చినాయి అంటే లైన్ కంటిన్యూషన్ ఇంకా ఉంది, మీరు రాయొచ్చు అని. సో వెల్కమ్ టు, సో మళ్ళీ నేను అంటున్నాను సో లీలా సాఫ్ట్. సో మళ్ళీ ఎంటర్ అంటున్నా టెక్నాలజీస్. సో నేను ఎంటర్ అని చెప్పేసి సింగిల్ కోట్స్ 3 సార్లు ఓపెన్ చేశాను కాబట్టి మీరు సింగిల్ కోట్స్ 3 సార్లు క్లోజ్ చేయాలి, సింపుల్, దట్స్ ఇట్. సో ఇక్కడ నేను ప్రింట్ ఎక్స్ అన్నాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏమైంది, డేటా అనేది 3 లైన్స్లో మీకు ప్రింట్ అయింది, మల్టీ లైన్ స్ట్రింగ్. సో దెన్ వీ షుడ్ గో ఫర్ సో సింగిల్ కోట్, ట్రిపుల్ కోట్స్. 3 సార్లు సింగిల్ కోట్స్ ఓపెన్ చేసినా పర్వాలేదు, సో 3 సార్లు డబుల్ కోట్స్ ఓపెన్ చేసినా పర్వాలేదు. సో బై యూజింగ్ సింగిల్ కోట్స్, ఓకే అండి. సో it is single quotes, or by using double quotes, or by using triple quotes. ఇక్కడ ట్రిపుల్ కోట్స్ అనగానే సో 1 2 3 లైన్ రాయొచ్చు, 1 2 3 లైన్ రాయొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ఏ స్ట్రింగ్ లిటరల్స్.
These are the three ways to create string literals. Okay. నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్ని మనం ఎలాగైనా వేరే విధంగా కూడా క్రియేట్ చేయొచ్చా? సో మీరు కావాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు అండి. రా స్ట్రింగ్స్ ఉన్నాయి, ఓకేనా? సో మీరు బై యూజింగ్ జనరల్గా ఒకసారి ఇక్కడ మనం py సో హెల్ప్ కమాండ్లోకి వెళ్ళండి. ఇక్కడ సింబల్స్ అని టైప్ చేయండి. సింబల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ అండ్ యూ అని ఉంది కదా. సో రా స్ట్రింగ్స్ అండ్ యూనికోడ్ స్ట్రింగ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. సో ఇక్కడ బై యూజింగ్ రా స్ట్రింగ్స్ అండ్ యూనికోడ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు ఐ వాంట్ టు క్రియేట్ ఏ రా స్ట్రింగ్ ఆర్ ఓకేనా, సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్ ఆర్ ట్రిపుల్ కోడ్స్, యూ వాంట్ యూస్ ఎనీ టైప్, ఓకే, నో ప్రాబ్లం. సో వెల్కమ్ టు, ఓకే, సో పైథాన్. సో మీరు ఇక్కడ ఆర్ తర్వాత ఏంటి అపర్ స్పేస్ పెట్టారు కదా, సింగిల్ కోడ్స్ కదా, మీరు సింగిల్ కోడ్స్ క్లోజ్ చేయాలి, సింగిల్ కోడ్స్ క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రా స్ట్రింగ్, ఓకే. సో లేదు మీరు కావాలనుకుంటే డబుల్ కోడ్స్ పెట్టచ్చు, నో ప్రాబ్లం, బట్ ఇక్కడ డబుల్ కోడ్స్ మీరు ఓపెన్ చేయాలి, ఓకే. మీరు కావాలనుకుంటే ట్రిపుల్ కోడ్స్ పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. డబుల్ కోడ్స్ 1 2 3, ఓకే, డబుల్ కోడ్స్ 1 2 3, సో ట్రిపుల్ కోడ్స్ బోత్, ఈ మూడు కూడా ఒకటే. దిస్ ఈజ్ రా స్ట్రింగ్. ఇలా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇలా అన్నాను. సో టైప్ ఆఫ్ ఎక్స్ అని చూడండి, టైప్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో మీరు ఇలా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు స్ట్రింగ్స్ని, ఓకే. సో అలాగే యూనికోడ్ క్యారెక్టర్స్, ఓకేనా, బై యూజింగ్, ఓకేనా, యూ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు యూ. సో సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్ మీ ఇష్టం. సో వెల్కమ్ టు, సో పైథాన్ సింగిల్ కోడ్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి సింగిల్ కోడ్స్. సో ఇక్కడ చూడండి. సో టైప్ ఆఫ్ y, సో టైప్ ఆఫ్ y, సో ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్, నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు క్రియేట్ నౌ. సో అలాగే ఇక్కడ మీరు డబుల్ కోడ్స్ పెట్టచ్చు. సో అలాగే ఇక్కడ మీరు డబుల్ కోడ్స్ పెట్టాలి. అలాగే సింగిల్ కోడ్స్ 1 2 3 1 2 3. సో ఇలా కూడా మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఏ సో యూనికోడ్ స్ట్రింగ్. సో టైప్ ఆఫ్ y, సో str. సో ఇలా మీరు ఓకేనా, బై యూజింగ్ రా స్ట్రింగ్ ఆర్ బై యూజింగ్ యూనికోడ్ స్ట్రింగ్, ఇది కూడా ఈ నోటేషన్ కూడా యూజ్ చేసుకోండి. మీరు స్ట్రింగ్స్ని క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. స్ట్రింగ్ లిటరల్స్ మీరు క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ గో టు బైట్స్ లిటరల్. బైట్స్ లిటరల్స్. సో హౌ టు క్రియేట్ ఏ బైట్స్ లిటరల్స్. సో జనరల్గా మనకి ఏంటి, ఇక్కడ రా స్ట్రింగ్ క్రియేట్ చేసినట్టు మనం బైట్స్ స్ట్రింగ్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఒకసారి హెల్ప్లోకి వెళ్ళండి. సో సింబల్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బి అని ఉంది కదా. సో ఇక్కడ బై యూజింగ్ దిస్, ఓకేనా, బి సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్ ఆర్ ట్రిపుల్ కోడ్స్, నో ప్రాబ్లం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సింగిల్ కోడ్స్ నేను ఏమంటున్నా అంటే వెల్కమ్ అంటున్నా, వెల్కమ్ అంటున్నా, సింగిల్ కోడ్స్ క్లోజ్ చేశాను. సో ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ బట్ నాట్ బట్ ఇట్ ఈస్ ఏ బైట్ స్ట్రింగ్. సో బైట్ స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఇట్స్ బైట్స్ స్ట్రింగ్. సో మరి ఏంటి ఇక్కడ మీరు ఇన్ కేస్ ఒకవేళ ఓకేనా న్యూమరిక్ దే ఓన్లీ కంటైన్స్ యాస్కీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో 128. సో బైట్స్ విత్ ఏ న్యూమరిక్ వాల్యూ ఆఫ్ 128 ఆర్ గ్రేటర్ మస్ట్ బి ఎక్స్పెక్టెడ్ విత్ ఎస్కేప్స్, ఓకే. ఇక్కడ మీరు 128 కన్నా ఎక్కువ యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేశారనుకోండి, త్రో ఎనదర్ మెసేజ్ ఎక్స్ ఈక్వల్ టు బి డబుల్ కోడ్స్, మనం ఇక్కడ ఏమంటున్నాం వెల్కమ్, సో డబుల్ కోడ్స్ క్లోజ్ చేస్తాం. సో మీరు కావాలనుకుంటే ట్రిపుల్ కోడ్స్ కూడా రాసుకోవచ్చు, సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు బి 1 2 3, సో వెల్కమ్, సో 1 2 3. సో ఇది లైన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, బైట్ స్ట్రింగ్, ఓకే. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, ఇట్ ఈస్ బైట్స్, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
నాకు ఓకేనా 128 కన్నా ఎక్కువ ఉన్న క్యారెక్టర్ మీరు ప్రొవైడ్ చేద్దాం అన్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుందని చెప్పి అన్నాం కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో పై క్యారెక్టర్ తీసుకోండి, పై సింబల్. సో మనం ఐడెంటిఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసామండి. పై సింబల్ని మనం ఓకేనా ఐడెంటిఫైయర్ కింద యూజ్ చేయొచ్చు. కొన్ని యూనివర్సల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఆ సింబల్స్ని ఓకేనా పైథాన్ అనేది ఓకేనా యూనికోడ్ క్యారెక్టర్స్ కింద తీసుకుంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనం పై ఈక్వల్ టు సంథింగ్ 3.14 అన్నాం. ఓకే, సో ఓకే నో ప్రాబ్లం, ఇట్ టేక్స్ ఓకేనా వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. బట్ నేను బైట్ స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏమంటున్నానంటే బి సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు సో బి సింగిల్ కోట్స్ సంథింగ్ 1 2 3 నో ప్రాబ్లం. ఓకే, సో 1 2 3 సంథింగ్ వీటికి యాస్కీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ యాస్కీ క్యారెక్టర్స్ ఏంటి 40 సంథింగ్ 48 0 49 1 కదా. ఓకే నో ప్రాబ్లం, విత్ ఇన్ ద రేంజ్లోనే ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఓకేనా బి ఫస్ట్ పిఎస్ నేను ఇక్కడ పై వాల్యూ ఇస్తున్నా. సో ఇక్కడ చూడండి, bytes can only contain ASCII letters characters. Okay na? So syntax error when you have to create like this. So if you want to exceed the byte range, so then the error comes. So intake. So binary bytes literals కూడా మీరు create చేయొచ్చు. Okay, no problem. So bytes can only contain ASCII literal characters. సో ఈ యాస్కీ లిటరల్ సంబంధించిన క్యారెక్టర్ యాస్కీ రేంజ్లో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా వేరే రేంజ్ ఇచ్చారనుకోండి, తీసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం. ఓకేనా, బై యూజింగ్ సింగిల్ కోట్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్ట్రింగ్, అండ్ బై యూజింగ్ డబుల్ కోట్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్ట్రింగ్, అండ్ బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్ యూ హ్యావ్ టు క్రియేట్ స్ట్రింగ్. సో బట్ ట్రిపుల్ కోట్స్ యొక్క యూసేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ మల్టీ లైన్ స్ట్రింగ్. బట్ దీని యూసేజ్ అనేది మనం ఓకేనా ఫంక్షన్స్లోను, మాడ్యూల్స్లోను, అలాగే క్లాసెస్లోను, మెథడ్స్లోను ఫస్ట్ లైన్ కింద యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ టాక్ స్ట్రింగ్ ఎట్ దట్ టైం. సో టాక్ స్ట్రింగ్ కింద యూజ్ చేస్తాం. యూసేజ్ ఆఫ్ దిస్ మల్టీ లైన్ స్ట్రింగ్ ఈస్ టాక్ స్ట్రింగ్. డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ కింద మనం యూజ్ చేస్తాం. డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ టాక్ స్ట్రింగ్ అంటాం. సో ఇక్కడ ఓకేనా ఫంక్షన్స్లో ఫస్ట్ లైన్ కింద, మాడ్యూల్స్లో ఫస్ట్ లైన్ కింద, క్లాసెస్లో ఫస్ట్ లైన్ కింద, మెథడ్స్లో ఫస్ట్ లైన్ కింద మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ రాశారంటే సో దాన్ని టాక్ స్ట్రింగ్ కింద రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, అక్కడ దాని యొక్క మల్టీ లైన్ స్ట్రింగ్ యొక్క యూసేజ్ ఉంటుంది. సో అలాగే స్ట్రింగ్స్ని మనం రా స్ట్రింగ్స్, యూనికోడ్ స్ట్రింగ్స్ కింద కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఆటోమేటిక్గా ఏంటంటే మనకి సో పైథాన్ 3.3 అండ్ 3.3 వెర్షన్ నుంచి ఆటోమేటిక్గా మీకు ఏంటి యూనికోడ్ వెర్షన్ సపోర్ట్ చేసేస్తుంది. సో బిఫోర్ ఓకేనా అంతకుముందు వెర్షన్స్ మీరు యూనికోడ్ లిటరల్స్ని సపోర్ట్ చేయాలి అంటే మీరు ఇలా క్రియేట్ చేయాలి స్ట్రింగ్స్ని. ఓకేనా, ఓకే. సో ఇది అలాగే మీరు కావాలనుకుంటే మనం ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా. సో అక్కడ హెల్ప్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సింబల్స్, ఇక్కడ మనకి ఎఫ్ ఉంది కదా. సో ఈ ఎఫ్ అనేది ఏంటి అంటే ఫార్మాట్ స్ట్రింగ్స్ కోసం మనం యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏంటి చూస్తున్నాం అంతే. సో స్ట్రింగ్ డేటా టైప్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ స్ట్రింగ్ని మనం ఎన్ని విధాలుగా ఫార్మాట్ చేయొచ్చు. సో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి ఆర్ ఏ మెథడ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఓకేనా స్ట్రింగ్ని ఫార్మాట్ చేయడానికి అప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అండి. స్ట్రింగ్ లిటరల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడతో మీకు లిటరల్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీటెడ్. సో న్యూమరిక్ లిటరల్స్ అండ్ స్ట్రింగ్ లిటరల్స్. సో న్యూమరిక్ లిటరల్స్ అనగానే ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. అండ్ నౌ we are discussing string literals and bytes literals. ఓకే ఫ్రెండ్, ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా లేకపోతే ఏదైనా సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.